కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు. అయితే రానున్న 48 గంటల్లో లిబరల్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయనున్నారని మెయిల్ గ్లోబ్ పేర్కొన్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత దృష్ట్యా పరిస్థితులను ముందే ఊహించి ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రపంచ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఈ బుధవారం పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. అయితే ఆ సభలో తన పార్టీ ఎంపీలే తనను బలవంతంగా దింపేసే కంటే ముందే తాను రాజీనామా చేసే దిశగా ట్రూడో ఆలోచిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక లిబరల్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రధానిగా కూడా రాజీనామా చేస్తారా లేదా కొత్త ప్రధానిని ఎన్నుకునేంత వరకు అదే పదవిలో కొనసాగుతారా అనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2025 అక్టోబర్లో కెనడా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ లిబరల్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ రావడంతో పాటుగా కన్సర్వేటివ్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఇక దీనిపై గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీ సభ్యులు. ఇక ట్రూడోపై ఒత్తిడి పెంచారు. ఆయన ఇద్దరు సహచర మంత్రులు కూడా డిసెంబర్లో రాజీనామా చేస్తారు. ఆ తర్వాత నుంచి ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు.